అని అనుకుంటూ ఉంటారు. డాక్టర్ రేమన్ మూడీ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన హార్ట్‌కి సంబంధించినటువంటి డాక్టర్. అమెరికాలో మంచి పేరు పొందినటువంటి డాక్టర్. ఆయన దగ్గరికి ఒక రోజున ఒక పేషెంట్ హార్ట్ అటాక్‌తో పడిపోయి ఆయన దగ్గరికి వచ్చాడు. పేషెంట్‌ని తీసుకొని వచ్చాడు. ఆ పేషెంట్‌ని డాక్టర్ గారు చెక్ చేస్తే, అయ్యా లేదు చనిపోయింది. మీరు తీసుకొని వెళ్ళండి. కొంచెం ముందు తీసుకొస్తే బ్రతికేవాడు. నేను ఏదో ఒక ప్రయత్నం చేసేవాడిని. వాళ్ళు బ్రతిమలాడుతూ ఉన్నారు. అయ్యా కాదయ్యా, మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు, ఇంజక్షన్లు చేస్తారు కదా, ఏదో ఒకటి చేసి బ్రతికించండి అయ్యా, ప్రయత్నించండి అయ్యా అని అంటే ఆయన ఆ పేషెంట్ని లోపల తీసుకెళ్ళి సిపిఆర్ చేయటము, ఇంజక్షన్లు ఇవ్వటము, గుండెకు షాక్ ఇవ్వటము, ఇట్లా చేసిన తర్వాత ఆ ప్రాణం మరలా తిరిగి బ్రతికింది. గుండె కొట్టుకోవటం ప్రారంభించిన తర్వాత ఆ వ్యక్తికి ఎందుకు అలా అయిందని టెస్టులు చేసి స్టంట్లో ఏదో వేసేసి కోలుకుంటున్నటువంటి సమయంలో కోలుకున్న తర్వాత ఈ డాక్టర్ గారు వెళ్ళి ఆయన అడిగాడు, "అయ్యా, నువ్వు చనిపోయిన స్థితిలో మా దగ్గరికి వచ్చావు. మేము కూడా చనిపోయామని చెప్పాం, తీసుకెళ్ళిపోమని చెప్పాం. కానీ మీ వాళ్ళు బ్రతిమలాడితే ప్రయత్నం చేస్తే తిరిగి బ్రతికేస్తావు. నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు స్పృహ లేకుండా ఉన్నప్పుడు నీకేమైనా గుర్తుందా?" అని అడిగాడు. ఆ పేషెంట్ కొద్దిసేపు ఆలోచన చేసి, "అయ్యా, నేను పడిపోగానే ఒక చీకటి ప్రపంచంలోనికి నేను వెళ్ళాను. ఎటు చూసినా చీకటే. ఆ చీకట్లో నేను చాలా దూరం నడుచుకుంటూ వెళుతూ ఉన్నా. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక చిన్న వెలుగు కనపడుతుంది నాకు. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళగానే ఇద్దరు మనుషులు నన్ను ఆపారు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే ఇటు వెళ్ళు అంటున్నారు, చెప్పకపోతే ఇటు వెళ్ళు అని అంటూ ఉన్నారు. ఇదేనయ్యా నేను చూసింది పడిపోయిన తర్వాత అన్నారు. అది వినగానే ఈ డాక్టర్ షాక్ అయిపోయాడు. ఏంటి ఇతను ఇలా చెప్తున్నాడు అని ఒక పరిశోధన చేయటం ప్రారంభించాడు. అతను తెలిసినటువంటి డాక్టర్లందరికీ ఫోన్ చేశాడు. ఇదిగో రానున్నటువంటి ఒక 6 నెలల్లో మనం ఒక ఆపరేషన్ చేయబోతున్నాం. మీ దగ్గరకు చనిపోయినటువంటి స్థితిలో ఏ వ్యక్తి వచ్చినా కూడా అతనికి మీరు గనక ప్రయత్నం చేసి తిరిగి మరలా బ్రతికితే అతన్ని కొన్ని ప్రశ్నలు అడగనని కొన్ని ప్రశ్నలు రెడీ చేసి పంపించాడు. 6 నెలలు గడిచిపోయింది. ఒక వ్యక్తి దగ్గర నుంచి అతను ఒక సమాచారం తీసుకున్నాడు. ఆ వ్యక్తి భారతదేశానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయిపోతే చనిపోయాడని హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయాడు అనుకున్నారు. డాక్టర్లు మరలా ప్రయత్నం చేస్తే తిరిగి బ్రతికాడు. అతను కూడా ఆ డాక్టర్ ఈ ప్రశ్నలు అడిగితే అతను కూడా మొదటి వ్యక్తి చెప్పినటువంటి సమాధానాలే చెప్పాడు. ఆ చనిపోయి బ్రతికినటువంటి భారతదేశ వ్యక్తి ఎవరంటే అతని పేరు మోషే. ఇది కట్టుకథ కాదు, స్వయంగా ఆ డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చి పుస్తకం కూడా రాశారు. అమెజాన్లో కూడా ఆ పుస్తకం ఉంటుంది, లైఫ్ ఆఫ్టర్ ద డెత్. చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు, ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే